SR9 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి 83 నందిగామ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియపై బుధవారం సాయంత్రం ఎన్నికల అధికారి రవీంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ గురువారం 18వ తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 18వ తేదీ నుంచి నోటిఫికేషన్ జారీ ప్రక్రియ, 25వ తేదీ వరకు నామినేషన్ దాఖలా చేయుటకు చివరి తేదీ అని తెలిపారు. 26వ తేదీ ఎన్నికల నామినేషన్ పరిశీలన, 29వ తేదీ అభ్యర్థులకు నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ అని తెలిపారు. మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతాయని, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, జూన్ 6వ తేదీన ఎన్నికల ఉన్నట్లు తెలిపారు. జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా 18వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి మన నందిగామ 83 ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్స్ మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు, అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రం అందరి నుంచి నామినేషన్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో అందరి నుంచి ఆహ్వానించడం జరుగుతుందండి. దానికోసం రేపు పొద్దుట నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి దీనికి ఇచ్చిన అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఇఓ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి ఒకటి రేపు నోటిఫికేషన్ జారీ చేస్తాం, మార్నింగ్ జారీ చేస్తాం జరుగుతుంది. 2 నామినేషన్ దాఖలకు చివరి తేదీ అంటే రేపు ప్రారంభించి 25వ తారీఖు గురువారం 3 గంటల వరకు నామినేషన్స్ అన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది. మధ్యలో ఒక రోజు హాలిడే ఉంది, హాలిడే మాత్రం నామినేషన్ తీసుకోవడం ఉండదు. 26వ తారీఖు శుక్రవారం నామినేషన్ అంటే స్క్రూటినీ జరుగుతుంది. ఆ రోజు ప్రభుత్వ అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ 29, అంటే సోమవారం 29 వరకు మధ్యలో ఒక రోజు హాలిడే వస్తుంది. 29వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాండిడేట్స్ విత్డ్రా చేయాలి. ఓట్ల లెక్కింపు తేదీ 4 పోల్ తేదీ 13/5/2024 సోమవారం. ఆ రోజు మనం పోల్ చేసుకుంటాం. తర్వాత ఇవన్నీ ఓట్ల లెక్కింపు తేదీ వచ్చి 4/6/2024 మంగళవారం. ఆ రోజు మనం కౌంటింగ్ చేసుకుంటాం. ప్లేసెస్ మళ్ళీ మీకు చెప్తాను. ఎన్నికలు ముగిసేలోపు తేదీ 6/6/24 మొత్తం కంప్లీట్ది ప్రాసెస్ అవుతుంది. రేపు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎక్కడ అంటే షెడ్యూల్ రేపు మేము మార్నింగ్ ఇస్తాం. రేపు నుంచే నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందిగామ, నా దగ్గర కానీ లేదంటే నా తర్వాత మన ఏఆర్ఓ నందిగామ మేడం గారి దగ్గర కానీ ఇక్కడ నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. తర్వాత ఈ నామినేషన్స్లో ముఖ్యంగా అన్ని విషయాలు, అన్ని ఫార్మాట్స్ మా దగ్గర ఉంటాయి. వారు ఈ రోజు నుంచి రేపు కూడా ఈరోజు తీసుకోవచ్చు, రేపు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే నామినేషన్ ఫామ్ ఉందో 2B అది అన్నీ పూర్తి చేయాలి. తర్వాత అఫిడవిట్ ఫామ్ 26 అది ప్రతి ఐటమ్ అంటే ప్రతి కాలంలోనూ వారు స్పెసిఫిక్గా ఎస్ నోట్ తప్ప ఖాళీ పెట్టకుండా వాళ్ళు పూరించి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మన ఈ నందిగామ కాన్స్టిట్యున్సీలో మొత్తం 222 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అవి మొత్తం కలిపి 222 పోలింగ్ స్టేషన్స్. అవి 108 లొకేషన్స్లో ఉన్నాయి, అంటే 108 లొకేషన్స్లో ఉన్నాయి. 108 లొకేషన్స్లో ఉన్నాయి. తర్వాత దీంట్లో మొత్తం ఓటర్స్ మొన్న లాస్ట్ వీక్ వరకు 2,03,437 మంది ఉన్నారు మొత్తం మన నందిగామ కాన్స్టిట్యున్సీ ఓటర్స్. దాంట్లో మేల్స్ అంటే పురుషులు 98,486 మంది. అలాగే ఉమెన్స్ మహిళలు 1,04,945 మంది. ఇతరులు 1,04,945. అంతేగా 900 అది చెప్పాను కదా.
98,400 అదే చెప్పాను 86 మహిళలు 1,04,945 ఇతరులు ట్రాన్స్జెండర్స్ అంటే 6 మెంబర్స్ ఉన్నారు. మొత్తం దీంట్లో సర్వీస్ వాటర్స్ ఉంటారు, వారు 41 మంది ఉన్నారు. సర్వీస్ వాటర్స్ అంటే మనకి ఈ మిలిటరీ సర్వీసెస్ అంటే క్లాస్పేట్ సర్వీసెస్లో ఈ సర్వీసెస్లో పనిచేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈ పోలీసు ఈ మిలిటరీలో కానీ ఉన్నవాళ్ళు సర్వీస్ వాటర్స్ కింద ట్రీట్ చేసి 41 మంది ఉన్నారు. అవి వేరే దీంట్లో కలపకుండా ఏం చేస్తూ ఉంటే ఈటీపీఎస్ అని దాంట్లో తీసుకుంటాం. ఇట్లాంటి దేనికైతే ఐడెంటిఫై చేయాలిగా 41 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు సర్వీస్ వాటర్స్. తర్వాత దీంట్లో పెంజాల గ్రామంలో 1,489 మంది అత్యధిక వాటర్లు ఉన్న పిఎస్ ఉన్నారు. 89 వాటర్లు పిఎస్ నెంబర్ 176. అత్యల్ప వాటర్లు పిఎస్ నెంబర్ 143 వీరులపాడు తిమ్మాపురంలో 155 మంది ఉన్నారు. తిమ్మాపురం 155 బూత్ నెంబర్ వచ్చేసి 143. తర్వాత 222 పోలింగ్ స్టేషన్స్లోను 77 సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఎర్లియర్ హిస్టరీ కానీ అక్కడ మన స్టేట్ బార్డర్స్లో అయితే ఉండొచ్చు, ఎర్లియర్ ఎలక్షన్స్లో సమ్ ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు, లేదంటే